చేస్తాడు. And beloved, now when we come to the rapture, ప్రియులారా, ఇప్పుడు మనం ఎత్తుబడే ఆ యొక్క విషయం ఎదుగుకు వస్తే we know that is the coming of the Lord Jesus Christ. చూడండి, మనం అందరం కూడా యేసు ప్రభు యొక్క రాకను గురించి ఆశిస్తున్నాం. As we heard this morning, ఈ ఉదయకాలం మనం విన్నట్లుగా there are two parts of second coming. యేసు ప్రభు యొక్క రెండవ రాకడలో రెండు దశలు ఉన్నాయి, గమనించి వినండి. One is coming secretly like a thief. రెండవ రాకలో మొదటి దశ అదేంటిదంటే యేసు ప్రభు దొంగవలే, అందరికీ తెలియదు, మర్మయుక్తంగా రహస్యంగా వస్తాడు. That speaks about the coming during the rapture. అంటే యేసు ప్రభు తన ప్రజలను ఎత్తుకొని తీసుకొని పోవడానికి ఆయన రహస్యంగా మధ్యాకాశం వరకే వస్తాడు. Please listen. గమనించండి, After 7 years tribulation, ఆ మధ్యాకాశంలో తన బిడ్డలను ఎత్తుకొని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత 7 శ్రమల కాలంలో అయిపోయిన తర్వాత is going to come again with the raptured overcomers. యేసుక్రీస్తు ప్రభు అప్పుడు రెండవ దశ అంటే రెండవ రాకలో రెండవ దశ ఎత్తబడిన వాళ్ళందరితో పాటు ఆయన ఈ భూమికి దిగొస్తాడు. To establish upon this earth his kingdom and rule with the overcomers for 1000 years. ఈ భూమి మీద తన యొక్క రాజ్యం స్థాపిస్తాడు. తర్వాత జయించే వారితో పాటు ఈ భూమిని యేసు ప్రభు 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. So one is the secret coming. కాబట్టి యేసు ప్రభు యొక్క రెండవ రాకడలో ఒక మొదటి దశ అది రహస్యంగా మర్మంగా వస్తాడు. Second is the public, as we see in Matthew chapter 24 verse 27, like a lightning. రెండవ దశ మత్తయి సువార్త 24:27 ఆకాశపు మెరుపు వలె తూర్పున మెరిసి అది పడమటి వరకు మెరుస్తుంది. ఆ విధంగా యేసు ప్రభు ప్రత్యక్షమవుతాడు. As we see in Revelation 1:7, every eye shall see him. ప్రకటన 1:7 మనం చదువుతున్నాము, ప్రతి నేత్రము ఆయనను చూచును. And now when we think about the coming of the Lord and ruling for 1000 years upon this earth, యేసు ప్రభు రెండవసారి వచ్చిన తర్వాత ఈ భూమి మీద 1000 సంవత్సరాలు ప్రభు పరిపాలించినప్పుడు why in every meeting we have to speak this? Why in every meeting we have to speak this? ఎందుకు ప్రతి కూడికలో ఈ విషయం మాట్లాడాల్సి వస్తుంది? Because if you look at the New Testament, ఎందుకంటే క్రొత్త నిబంధన మనం చూస్తే there are 259 chapters. 259 అధ్యాయాలు ఉన్నవి. 300 times the Lord speaks about his coming. ఆ యొక్క 259 అధ్యాయాల్లో 300 సార్లు యేసు ప్రభు తన యొక్క రాకను గురించి మాట్లాడుతున్నాడు. In New Testament, every 30th verse is about his coming. క్రొత్త నిబంధనలో ప్రతి 30వ వచనము యేసు ప్రభు యొక్క రాకను గురించి పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. So it is an important message. కాబట్టి యేసు ప్రభు యొక్క రాక అతి ప్రాముఖ్యమైన, చాలా ప్రాముఖ్యమైన అంశం అది. We should know it. దాన్ని మనం ఎరగాలి. We should be ready. దాని కొరకే మనం సిద్ధంగా ఉండాలి. We should prepare others to be ready. మనం సిద్ధపడాలి, వేరే వాళ్ళని సిద్ధపరుస్తూ ఉండాలి. That is why even this evening I would have shared some other message, but because of the Lord we are mentioning all this. కాబట్టి అసలు నిజంగా చూస్తే ఈ సాయంత్రము వేరే విషయాలు మీకు చెప్పాలి, కానీ ప్రభు నాకు ప్రేరేపించిన కొలది నేను ఈ యొక్క రెండవ రాకను గురించి మాట్లాడుతున్నాను మీతో. Now when we think about the millennium, సామాన్యంగా మనం 1000 రాజ్యం గురించి మాట్లాడినప్పుడు, and that would be the wonderful rule upon this earth after the Garden of Eden was closed for humanity. చూడండి, మానవాళికి దేవుడు ఏదెన్ తోటను మోసేసిన తర్వాత అద్భుతమైన చక్కని ప్రపంచము, అద్భుతమైన పరిపాలన ఏంటిదంటే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద రాజులకు రాజుగా ఉండి 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు. Many people ask questions. చాలా మంది ప్రశ్నలు వేస్తారు. Some of you also may have the question in your heart. మీలో కొంతమంది కూడా ఈ యొక్క ప్రశ్న మీ హృదయంలో ఉండొచ్చు. If God is so loving, then why he made some people lame and blind? దేవుడు అంత ప్రేమ గలవాడైతే ఎందుకు కొంతమందిని కుంటోలుగా చేశాడు, కొంతమంది గుడ్డివారిగా చేశాడు? Why there is murder? Why there is crime? ఎందుకు ఈ లోకంలో హత్య, నాశనము జరుగుతుంది? Why there is disease? ఎందుకు వ్యాధులు ఉన్నాయి లోకంలో? And we may be asking question about God. తర్వాత దేవుని గురించిన ప్రశ్నలు మనకు రావచ్చు. It is because the curse of man's failure these things came into this earth. మనుషుని యొక్క పతనాన్ని బట్టి ఈ విషయాలన్నీ కూడా శాపమునకు ప్రతిఫలంగా మానవునికి వచ్చాయి. But when the Lord Jesus Christ is going to reign upon this earth for 1000 years, అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలించినప్పుడు, oh, there will not be any curse. ఇలాంటి శాపం ఏది కూడా ఈ భూమి మీద ఉండదు. Curse on plant life.
that is on trees and plants. చూడండి, ఈ వృక్ష జీవం మీద కూడా, వృక్షాల మీద, మొక్కల మీద ఎలాంటి శాపం ఉండదు. We find it in Isaiah 35, 1 and 2. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1-2 వచనాల్లో ఆ విషయం మనం చూస్తున్నాం. How they would flourish. చూడండి, అవి ఎంత చక్కగా వర్ధిల్లుతూ అవి ఫలిస్తూ ఉంటాయి. To tell you minutely, there won't be thorn on the rose plant. తర్వాత నేను చెప్తున్నాను, గమనించి వినండి. ఇప్పుడు చక్కని ఆ యొక్క రోజా పుష్పము చెట్లకు 1000 ఏళ్ల పరిపాలనలో ఆ యొక్క ముండ్లు ఉండవు. No curse. శాపం ఉండదు. No curse upon beast. ఇంకా ఈ యొక్క జంతువుల మీద శాపం ఉండదు. We find it in Isaiah chapter 11 verses 6 to 9. యెషయా గ్రంథం 11 6-9 వరకు మనం చూస్తున్నాం. The wolf and lamb would feed together. ఆ యొక్క తోడేలు తర్వాత గొర్రెపిల్ల అవి కలిసి నివసిస్తాయి. And lion would eat grass. తర్వాత సింహము అది గడ్డి మేస్తుంది. There would be perfect harmony among all the beasts, all the creation. కాబట్టి దేవుని యొక్క సృష్టి యావత్తులో కూడా అద్భుతమైన చక్కని ఐక్యత, సయోధ్య, సమాధానము ఉంటుంది. There will not be poison for the snakes. తర్వాత ఆ యొక్క నాగుపాములకు, తర్వాత ఇంకా వేర్వేరు పాముల్లో ఆ యొక్క కూరల్లో విషం ఉండదు. And you can bring us toys home during millennial reign. చూడండి, ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో ఆ నాగుపాములను మనం బొమ్మలుగా తీసుకొచ్చి ఇంట్లో ఆడుకోవచ్చు. But anyhow, you need not bring, because you will be on the throne. ఇంకా మీరు తీసుకొచ్చే అవసరం లేదు, ఎందుకంటే మనం సింహాసనం మీద ఉంటాం. I'm talking about the people living at that time. అంటే ఆ సమయంలో 1000 ఏళ్ల పరిపాలనలో బ్రతికే ప్రజలు నాగుపాములతో ఆడుకుంటారు, వాళ్ళ పిల్లలు ఆడుకుంటారు, సింహాలతో ఆడుకుంటారు. And the highways would be safe. No robbery, no crime, no theft, and no unmentionable things happen. తర్వాత ఈ ఉన్నత రాజమార్గాల్లో ప్రమాదాలు కానీ, దొంగతనాలు కానీ, కూనీలు కానీ, గజ దొంగలు కానీ, ఇలాంటివి మన వార్తాపత్రికలు ఇప్పుడు ఏమైతే చదువుతున్నామో అలాంటివి ఆ 1000 ఏళ్ల రాజ్యంలో కనబడవు. Isaiah 35 verses 8 and 9 speaks about it. యెషయా గ్రంథం 35 8-9 వచనాల్లో ఆ విషయం మనం చదువుతున్నాం. And again we find there would be longevity, long life. మరలా చాలా దీర్ఘకాలము, ఎన్నో సంవత్సరాలు ప్రజలు మరలా జీవిస్తూ ఉంటారు. Isaiah 65 verse 22 speaks about it. యెషయా గ్రంథం 65:22లో మనం ఆ విషయం We are చూస్తున్నాం. not reading it because our main message we have not come yet. చూడండి, మనం చదవడం లేదు, ఎందుకంటే మన ముఖ్య సందేశానికి ఇంకా మనం రాలేదు. These are only introduction. ఇది కేవలం ఉపద్ఘాతం మాత్రమే, పరిచయం మాత్రమే. And now when you come to think about the curse, కాబట్టి శాపం గురించి మనం ఆలోచించినప్పుడు there will not be any war. తర్వాత ఏ యుద్ధం ఉండదు. Micah chapter 4 verse 3. మీకా గ్రంథము 4:3. No famine, Micah 4:4. తర్వాత ఏ కరువు ఉండదు, మీకా 4:4. So all curse would be removed. కాబట్టి శాపం అంతా తీసివేయబడుతుంది. There would be universal peace. తర్వాత అంతర్జాతీయ సమాధానం ఉంటుంది. Universal knowledge of God. తర్వాత సార్వత్రికంలో దేవుని యొక్క జ్ఞానంతో నింపబడుతుంది. Universal worship of God. తర్వాత సార్వత్రికంగా దేవుణ్ణి, ఒకే దేవుణ్ణి ఆరాధిస్తారు. Universal rule of God. తర్వాత దేవుని యొక్క ఏక పరిపాలన ఉంటుంది. And in that rule, ఆ యొక్క పరిపాలనలో the overcomers would sit with him on his throne and rule with him. ఈ భూమి మీద ఇప్పుడు విశ్వాస జీవితంలో ఎవరైతే జయిస్తారో వాళ్ళు యేసు ప్రభుతో పాటు సింహాసనం మీద కూర్చొని వారు ప్రభుతో పరిపాలిస్తారు. I want to tell you one thing. నేను ఒకటి చెప్పగలుగుతున్నాను. Coming inside is your wish. లోపటికి రావడం మీ ఇష్టం, Going out is not your wish. కానీ బయటికి వెళ్ళడం మీ ఇష్టం లేదు. So don't get up and go. కాబట్టి దయచేసి మీరు ఇప్పుడు కూర్చున్నారు, లోపలికి వచ్చారు, మీ ఇష్టంతో వచ్చారు, బయటికి వెళ్ళేది మీకు ఆ స్వేచ్ఛ లేదు, కాబట్టి బయటికి వెళ్ళకండి. In the beginning itself I told you two things. చూడండి, ఆరంభంలోనే 2 విషయాలు మీకు చెప్పాను. So anyhow be patient now. కాబట్టి దయచేసి ఓపికతో కూర్చోండి. Don't get up. Nobody is allowed to get up and go except for very very urgent things. కాబట్టి ఎవరైనా సరే లేచి బయటికి పోవడానికి అనుమతి లేదు. అత్యవసరమైన పరిస్థితి ఏర్పడితేనే అప్పుడు కూడా మీరు జాగ్రత్తగా వెళ్ళాలి. And now we are thinking about millennium. ఇప్పుడు మనము 1000 ఏళ్ల రాజ్యం గురించి ఆలోచిస్తున్నాం. Lord Jesus Christ will be on the throne and the overcomers would be sharing the throne with him and ruling those 1000 years. ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు తన యొక్క సింహాసనాన్ని, తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు రాజులకు రాజుగా. మనము జయించే వాళ్ళమందరం కూడా యేసు ప్రభుతో పాటు సింహాసనం మీద కూర్చుంటాం. And the apostles, 12 apostles will sit upon 12 thrones and rule the 12 tribes of Israel in those days. అపోస్తలులు 12 మంది అపోస్తలులు వారు 12 సింహాసనం కూర్చొని ఇశ్రాయేలు యొక్క 12 గోత్రములకు వారు తీర్పు తీరుస్తారు. Now these things make us
to long to be an overcomer. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం ధ్యానిస్తుంటే అయ్యో నేను జయించేవానిగా ఉంటే ఎంత బాగుంటుండే అని వాంఛ ప్రగాఢమైన కోరిక మనలో ఎక్కువ అవుతుంది. That is why Daniel chapter 2 verses 34 and 35 spoke to us. కాబట్టి దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 34 35 వచనాలు మనం చదువుకున్నాం. It has got a great spiritual meaning for today. దీనిలో ఎంతో చక్కని ఆత్మ సంబంధమైన భావన ఉంది. There was a great image. చూడండి గొప్ప ఆ యొక్క విగ్రహం ఉంది with a golden head. దానికి బంగారు శిరస్సు. And then next part silver. దాని తర్వాత భాగం వెండి. Then brass. దాని తర్వాత ఇత్తడి. And then again we find iron. దాని తర్వాత ఇనుము. And clay. తర్వాత మట్టి. Clay mixed with iron. ఆ యొక్క మట్టి ఇనుము యొక్క ఆ యొక్క మిశ్రమం. Of 5 materials. చూడండి 5 రకములైన వస్తువు. That speaks to us spiritually a great lesson today. చూడండి ఆత్మీయంగా ఈ 5 వస్తువులు గొప్ప ఆత్మీయ పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాయి. That golden head speaks about worldly glory. చూడండి ఆ బంగారు శిరస్సు లౌకిక సంబంధమైన మహిమ హోదాను గురించి మాట్లాడుతుంది. And the silvery part speaks about worldly wealth. తర్వాత ఈ వెండి లౌకిక సంబంధమైన ఐశ్వర్యము ధనము గురించి మాట్లాడుతుంది. And then the brass speaks about worldly wisdom. తర్వాత ఈ యొక్క ఇత్తడి లౌకిక సంబంధమైన జ్ఞానం గురించి మాట్లాడుతుంది. And the iron speaks about human strength. తర్వాత ఇనుము మానవ సంబంధమైన బలమును గురించి మాట్లాడుతుంది. And the clay speaks about human selfishness or pride. తర్వాత ఈ యొక్క మట్టి ఆ ఇనుము మట్టి ఆ మిశ్రమము మనిషిని యొక్క గర్వము లేక స్వార్థం గురించి మాట్లాడుతుంది. Always longing to gratify himself. ఎల్లప్పుడు కూడా మనుషుడు తన యొక్క ఆశలు తీర్చుకొని తృప్తి పొందాలని కోరుతుంటాడు. Filled with lust for so many things. ఎన్నో విషయాల కొరకై వాంఛ పేరాశ దురాశతో మనిషి నింపబడుతున్నాడు. That is the life today. జీవితం అలాగే ఉంది ఈ దినాల్లో. And then a stone cut without hands came and smote this image. కాబట్టి ఆ విగ్రహం అలా నిలబడుకొని ఉండగా చేతి సహాయం లేని రాయి ఒకటొచ్చి ఈ విగ్రహమును తుత్తునియలుగా ముక్కలుగా చేసి పొడిగా చేసేసింది. What I had to tell brother has told. And smote the image and made it like chaff. కాబట్టి ఆ యొక్క విగ్రహాన్ని కొట్టి తర్వాత ఆ యొక్క విగ్రహమును ముక్కలుగా దుమ్ముగా తుత్తునియలుగా చేసేసి and filled the whole place like a mountain. తర్వాత స్థలమంతా కూడా ఈ రాయి క్రమేణా పెరిగి పెద్ద భూతలమంతా పర్వతం అయిపోయింది. And the stone cut without hands is nothing but the Lord Jesus Christ. చేతి సహాయం లేని ఈ రాయి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. Human things were not in his birth or even in what all he did. యేసు ప్రభు యొక్క జన్మములో మానవత్వం లేదు. తర్వాత ఆయన ఏమేమి చేశాడో ఆయన జీవితంలో కూడా మానవ చేతి సహాయం ఏమీ లేదు. So when we receive him, కాబట్టి యేసు ప్రభువుని ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో, when we claim the power of his cross, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ యొక్క మరణ శక్తిని మనం అనుభవించుకుంటామో, imagining whenever we are tempted we are already crucified with him. ఎప్పుడు కూడా మనము విశ్వాసముగా ఎప్పుడు శోధన వచ్చినా కూడా మనము లెక్కించుకోవాలి, నేను సిలువ వేయబడి ఉన్నాను, ఆ పాపంతో నాకు జోలి లేదు అని మనం ఎంచుకోవాలా. Then he fills our life. అప్పుడు తన యొక్క జీవంతో ప్రభు మనల్ని నింపుతాడు. No unsurrendered area. చూడండి ఏ చోటు కూడా ప్రభుకు అప్పగించని లోపరుచుకొని జీవితము ఆ స్థితి ఉండకూడదు. So we give him full control of our life. యేసుక్రీస్తు ప్రభువునకు మనకి జీవితంలో సర్వ అధికారము సర్వ పరిపాలన ఆయనకు అప్పగించాలి. And this is the overcoming life. ఇది విజయవంతమైన జీవితం.